హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు హెల్దీ ఇంకా టేస్టీ అయిన కరివేపాకు పచ్చడి తయారు చేసుకుందాము. ఇడ్లీ, దోశ ఇంకా ఉప్మా లాంటి వాటిలోకి కూడా బాగుంటుంది. ముందుగా ప్యాన్లోకి ఒక గరిటె వరకు నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు ఫ్రెష్ కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు పచ్చడి పచ్చివాసన లేకుండా కమ్మగా టేస్టీగా ఉండాలి అంటే కరివేపాకు వేయించుకునేటప్పుడు కొంచెం ఎక్కువ నూనెలో వేయించుకుంటేనే బాగుంటుంది. కరివేపాకు పచ్చివాసన పోయి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా వేగిన కరివేపాకుని నూనెలోంచి తీసేసుకుని సేమ్ ప్యాన్లో 6 పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకోవాలి, లేదంటే ఇలా ముక్కలు కట్ చేసేసుకుని వేయించుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోకి 1/2 కప్పు వరకు శనగపప్పు వేసుకోవాలి. మనం చట్నీకి వేపిన శనగపప్పు వాడతాం కదా, ఆ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు త్వరగానే వేగిపోతుందండి, ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఒక అర నిమిషం లేదంటే 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. శనగపప్పు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. శనగపప్పు, పచ్చిమిరపకాయలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి శనగపప్పు, పచ్చిమిరపకాయలు ఇంకా ముందు వేయించుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇంకా 1/2 కప్పు ఫ్రెష్ కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 6 పొట్టు వలిచిన వెల్లుల్లి రెమ్మలు, 1/2 ఇంచు అల్లం ముక్క, కొంచెం చింతపండు, చిన్న ఉసిరికాయ సైజు తీసుకుంటే సరిపోతుంది, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కొంచెం బెల్లం ముక్క, అంటే 1 టీ స్పూన్ వరకు బెల్లం పొడిలాగా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం స్వీట్ యాడ్ చేస్తే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి అంతా కూడా వేరే గిన్నెలోకి తీసేసుకుని మిక్సీ జార్లో కొన్ని నీళ్లు వేసుకుని మళ్ళీ ఆ నీళ్లు ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి. పచ్చడి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే బాగుంటుంది. ఇడ్లీ, దోశ ఇంకా ఉప్మాలోకి కూడా ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము. పోపు కోసం కరివేపాకు వేయించిన ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. మినపగుళ్ళు కొంచెం కలర్ మారుతున్నప్పుడు దీనిలోకి 3 ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి పోపుని కరివేపాకు పచ్చడిలోకి కలిపేసుకోవాలి. ఇడ్లీ ఇంకా దోశలోకి కరివేపాకు చట్నీ రెడీ అయిపోయింది. మరి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలి అనుకుంటే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.